తమాషా అని ఇలా చేసావేంటి? కొంచెం మిస్ అయితే ఏమయ్యేదాన్ని? బుద్ధిందా నీకు? ఆడుకోవడానికి దీని లైఫ్ దొరికిందా? ఏంటండి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఇంతకు ముందు చావాలని ప్రయత్నించారు. ఇప్పుడు చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఆవిడకి తెలిసి వచ్చింది. ఇకపై సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఆవిడకి రాదు. అందుకే నేను అలా చేశాను. ఎవరు ఇక్కడ సంచి చుట్టూ తిరుగుతోంది? అన్నా వాడు కదన్నా, నేనన్నా. హలో, అన్నా వాడు కాదనా, నేనన్నా. ఏంట్రా ప్రతి ఒక్కడు నేను నేనని ఎగతాళి చేస్తున్నా? కాదనా, నేను ప్రభాస్ని. ఓ, నువ్వేనా సంచికి బాగా క్లోజ్? అవునన్నా, బాగా మాట్లాడుతుంది. ఆహా, బాగా మాట్లాడుతుందా? నాకు బాగా క్లోజ్ అన్నా. ఈ టిఫిన్ బాక్స్ కూడా ఆమె ఇచ్చిందే. సంచి ఇచ్చిందా? దీన్ని నేను తింటాను. ఈ ఒక్క రోజుకి నువ్వు క్యాంటీన్ పోయి తిను. అర్థమైందన్నా. కుర్రాడు పైకి వస్తాడ్రా. కాలేజ్ అయిపోయిన తర్వాత కలు ఏంటి వచ్చాయి. ఇదిగో వెళుతున్నాడే ఈ అరవిందే నన్ను సంజయని కలుపుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. నీ పేరేమన్నా? నేను ప్రభాస్. ఓ, మీ నాన్న ఏం చేస్తాడు? రాజు. మీ నాన్న భలే కాంబినేషన్ రా. అన్నా మీ పేరు? హ్యాపీ రాజ్ అంటే ఆనంద్ రాజ్ అన్నా. నేను ఫస్ట్ ఇయర్ అన్నా. మిమ్మల్ని చూస్తుంటేనే దడదలాడిపోతుందన్నా. కొంచెం అన్నా ప్లీజ్ అన్నా. రే ఉండరా, దీన్ని సంచికివ్వు. మీరు తిన్నారని చెప్పరా అన్న? ఫుల్ గా మెక్కేశాడు రా. సంచికి నేను రాసిన కవిత ఇస్తావుగా? సింగన్న, మీరు కవితలు కూడా రాస్తారా? పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనేరా. ఇకపై కూడా సంచితో పాటు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోకుండా వెళ్ళిచ్చారా? నాకు తెలుసన్నా, మీరు సంజయ్ ప్రేమలో పడ్డారు. మీ ఇద్దరికి ఏదో మిస్అండర్స్టాండింగ్. నేను హెల్ప్ చేస్తానా? అరే మావా, నేను అప్పుడే చెప్పానుగా వీడి పైకి వస్తాను. ఏంటన్నా ఇది? నువ్వు నింగి నేను నేల, నింగి నేల ఎప్పుడు కలుసుకోవు, కానీ మనం ఇద్దరం కలుసుకోవాలి. ఏం కవిత అన్నా ఇది? అన్నా నేను కవిత చెప్పినా అన్నా. నిన్ను చూడక ముందు లేదు నాలో చలాకి, నిన్ను చూసిన తర్వాత నేను లక్కీ. అరే సూపర్ గా ఉంది కదా. కవితలంటే నేచురల్ గా ఉండాలన్నా. నేచురల్ అంటే? మీరు కొంచెం సజెషన్ ఇవ్వచ్చు కదా. నువ్వే చెప్పరా. నేను చెప్తానా? అందరూ వెళితే అది గవర్నమెంట్ బస్సు, నువ్వు మాత్రం వెళితే అది వోల్వో బస్సు. ఎలా ఉందన్నా? సూపర్ రా. అప్పుడే చెప్పారుగా వీడి పైకి వస్తాడని. నువ్వు పైకి వస్తావరా? అది ఇంకోసారి చెప్పు. అందరూ వెళ్తే గవర్నమెంట్ బస్సు, నువ్వు మాత్రం వెళ్తే వోల్వో బస్సు. చాలా బాగుంది. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పు. ప్రేమించిన వాడే ఇలా రాయగలడు. కరెక్ట్ గా చెప్పారు. మిమ్మల్ని సిన్సియర్ గా లవ్ చేసి అరవింద్ సింగే దీన్ని ఇవ్వమన్నారు. అరవింద్ అదే ఇవ్వమన్నాడు ఇది ఇవ్వమన్నాడు అని చెప్పి దయచేసి నన్ను టార్చర్ పెట్టుకో. ఓకేరా, రండ్రా బజ్జీ బొండాలు కూర్చో. రే కుర్రాళ్ళకి టీ చెప్పరా? అలవాట్లేదన్నా. మరి ఇచ్చేదే డబ్బులుగా ఇవ్వనా. సంచిని చూసావా? కవిత ఇచ్చావా? ఏమందిరా? చింపేసిందన్నా. అన్నా ఫీల్ అవ్వకండి అన్నా. అన్నా ఫీల్ అవ్వన్నా. ఫీల్ అవ్వు. ఎందుకంటే ఫీల్ అయితేనే లవ్. మంచి వాళ్ళకి మంచి జరుగుతుందన్నా. అన్నా, అమ్మాయిలకి వాళ్ళకి నచ్చే విధంగా ఒక గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఐస్ అయిపోతారన్నా. ఈ విషయం నిన్న చెప్పొచ్చు కదరా. మీ పర్సనాలిటీకి కవితకే కరెక్ట్ అయిపోతుంది అనుకున్నా అన్నా. నేను చెప్పాను కదా వీడి పైకి వస్తాడని. 1000 రూపాయలు ఉంది. ఏం గిఫ్ట్ కొనాలి? నేనే ఓ మంచి గిఫ్ట్ కొని నీకు పడేటి చూస్తా అన్నా. థ్యాంక్స్ ప్రభాస్. అన్నా జయన్ మీదే అన్నా. మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు కదూ. మనం కూడా రా. సంజయ్ నడుస్తున్నట్టుగా ఉంది.
ఓసారి మీ చేయి చాపండి. ఎందుకు? చాపండి చెప్తాను. వినాయకుడు బాగున్నాడా? బాగుంది. అరవింద్ ఇచ్చాడా? చెప్పు. అరవింద్గా ఇచ్చాడు? నేనే తీసుకొచ్చాను. ఎక్కడ కొన్నావు? నేనే దీన్ని చేశాను. నువ్వా? దేవుడి మీద ప్రమాణంగా నేనే చేశాను. ఇంత సింపుల్ గా నేను ఎప్పుడూ చూడలేదు. ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నువ్వే చేసావా? మా నాన్న కార్పెంటర్ అండి. బొమ్మను చేస్తున్నప్పుడు వేస్టేజ్ కూడా వేస్ట్ అవ్వకూడదని ఆయనకే పువ్వులు చేసేసాను. ఇది నిజంగా చాలా బాగుంది. వినాయకుడు బాగా సూపర్ గా చాలా బాగుంది కదా. ప్రభాస్ వచ్చాడు. అలాగా సంజయ్కి నేను నచ్చాను. నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చింది. కానీ అరవింద్ పేరు చెప్తేనే తనకి నచ్చట్లేదు. నచ్చని అరవింద్ కోసం ప్రయత్నించడం కన్నా నచ్చిన నా కోసం ప్రయత్నిస్తే మంచిదని ఆ రోజు అనుకున్నాను. ఈ శంకు నా కోసం కాదండి, సింగ్ కోసం. మీ పేరు చెప్తేనే కోపడుతోంది. ఏంటి? మీ ప్రేమ చెప్పారా లేదా? చెప్పాను. ఎప్పుడు చెప్పారు? నాకింకా బాగా గుర్తుంది. అదొక అందమైన వర్షం కురిసిన వేళ. అక్కడ ఎవరూ లేరు. మరి సంధ్య? నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆ రోజు తను పింక్ కలర్ చుడిదార్తో వచ్చింది. అదంతా సరే గాని ప్రేమను ఎలా వలకపోసారు? లవ్ ని డేరింగ్ గా చెప్పాలంటారు. అదే ఎలా? ఐ లవ్ యూ. ఇంకోసారి చెప్పండి. ఐ లవ్ యూ. ఇంకోసారి బాగా చెప్పండి. ఐ లవ్ యూ. ఏయ్, ఆమె ఒకసారి కొట్టిందిరా, నువ్వేం ట్రైన్ సార్లు అడుగుతున్నా? ఎప్పుడు మిమ్మల్ని కొట్టిందో కొంచెం కష్టమే. సంధ్య లేకుండా నేను ఉండలేనురా. అయితే నేను వాడు చెప్తాను, చేస్తారా? సంధ్య కోసం నేనేమైనా చేస్తాను. సంజయ్ వచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదు. అయితే నన్ను దాక్కోమంటావా? చెప్పు. వీడి నుంచి కాపాడటానికైనా నువ్వు సంజయ్ లవ్ చేసేయాలరా. అన్నా, నువ్వు 15 రోజుల పాటు కాలేజీకి రాకు, ఎక్కడైనా రూమ్ తీసుకో. ఎందుకురా? ఆవిడ మిమ్మల్ని చూడాలి చూడాలని కలవరించాలి. అర్థం కాలా? ఆగ్రాలో ఉన్న వాళ్ళకి తాజ్ మహల్ విలువ తెలియదు, గుంటూరులో ఉన్న వాళ్ళకి మిరపకాయ విలువ తెలియదు. ఆహా, ఏం అదే చెప్పావు? విధంగా మీరు పక్కనుంటే మీ విలువ కూడా అస్సలు ఆ అమ్మాయికి అవునన్నా? తెలియదు. అందుకే ఓ 15 రోజుల పాటు ఈ కాలేజీకి రాకండి. ఆ అమ్మాయి మిమ్మల్ని చూడాలి చూడాలని కలవరిస్తుంది. అప్పుడు మీ మీద లవ్ వస్తుంది. నేను చెప్పానుగా వీడు బాగా పైకొస్తాడని. అవునరా, బాగా పైకొస్తాడు. తప్పుగా అంటున్నాడు రా. సరే, తను నా కోసం వెతుకుతోంది, నన్ను లవ్ చేస్తోందని ఎలా తెలుస్తుంది? మేము ఉన్నదెందుకు? దానికేగా మీకు మెసేజ్ ఇస్తాం. ఓకేరా, సూపర్ రా. ఓ ముఖ్యమైన విషయం అన్నా. ఏంట్రా? నా సెల్లుకు 1000 రూపాయలకి మాత్రమే రీఛార్జ్ చేయండి. 1000 రూపాయలకి మాత్రమే? నాకు 500కి చేసేలా. రేయ్, నీలాంటి వీడి సెల్ ఆఫ్ అయితే నాకు చేస్తారు కదా. రేయ్, వదిలేంట్రా, మన కుర్రాళ్ళే కదా, నేను చేస్తాను, వెళ్ళండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అన్నా, రూమ్ లో తలుపులే కాదు కిటికీలు కూడా మూసే ఉండాలి. ఎందుకురా? ప్రశ్నలు అడక్కన్నా, చెప్పింది చెయ్యి. ఓకేరా. నెక్స్ట్ టైం మనం మీట్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటావునా? అవును, నా గెలుపు నీదే, నా గెలుపు నీదే. కుర్రాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారో చూడు. వీళ్ళని యూజ్ చేసుకున్నంత వరకు యూజ్ చేసుకుని కరెక్ట్ గా కట్ చేయాలి. మామా, నువ్వు పైకి వస్తావరా? రే, నేను పైకి వచ్చినప్పుడు నిన్ను కూడా పైకి తీసుకొస్తాను కదరా. అందరం బాగా పైకి వస్తాం. ఒట్టి క్రాకులు మామా, వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము పైకి వస్తామని. రే, నాకు ఆనందరాజుని చూస్తేనే చాలా భయంగా ఉందిరా. ఎందుకురా? వాళ్ళు చాలా చెడ్డవాళ్ళురా. వాళ్ళని మనం మోసం చేస్తున్నామని తెలిస్తే. మనం మోసం చేసిన విషయం వాళ్ళు మోసపోయాక తెలుస్తుంది. అప్పటికే సంజయ్ నా లైన్ లోకి వచ్చేస్తున్నారా? సరే, సింగుని రూమ్ తలుపులు మూసుకోమన్నావు, మరెందుకు కిటికీలు కూడా మూసుకోమన్నావు? సంజయ్ మీద వాడి గాలి కూడా తాకూడదనే.
వాట్ ఎ టెర్రర్ క్యారెక్టర్. ఏంట్రా అది సరే, నీ లవ్ నువ్వు ఎలా వర్కౌట్? లవ్ పుట్టాలంటే ఏం చేయాలి డాక్టర్? లవ్ చేయాలి. నాకోకే, ఆ అమ్మాయి చేయాలంటే ఏం చేయాలి? అది చాలా ఈజీ. లవ్ రావాలంటే ముందుగా రొమాన్స్ రావాలి. రొమాన్స్ రావాలంటే హార్మోన్స్ ఉప్పొంగాలి. పర్టికులర్ గా వినిల్ టెలమేనే యాసిడ్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడే అమ్మాయిలకి రొమాన్స్ వస్తుంది. ఆ యాసిడ్ ఎక్కువ అవ్వాలంటే మనం ఏం చేయాలి? చాక్లెట్స్ లో ఈ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా చాక్లెట్లు తింటే రొమాన్స్ అమ్మాయిలకు ఎక్కువగా వస్తుంది. రొమాన్స్ వస్తే క్లోజ్ గా మూవ్ అవుతున్న వాళ్ళ మీద లవ్ పుడుతుంది. అవునా డాక్టర్? ఇకపై కాలేజీకి వెళ్ళేటప్పుడు బుక్స్ తీసుకెళ్తావో లేదో గానీ చాక్లెట్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే డాక్టర్. ఏయ్, చాక్లెట్స్ తింటే లవ్ వస్తుంది, కానీ వాటిని కొనిచ్చిన వాళ్ళ మీదే లవ్ పుడుతుందని నేను ఖచ్చితంగా చెప్పలేను. అది నీ టాలెంట్. థ్యాంక్ యూ డాక్టర్. ఒక నిమిషం. నాకు చాలా మంది అమ్మాయిలు చాక్లెట్ ఇచ్చారు. నాకు విషయం తెలిసినందువల్ల నేను చాక్లెట్లు తిన్నాను. నీకు యూస్ అవుతుంది, ముంచుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. నెక్స్ట్. రెక్కలే వచ్చినే చుక్కలే మీటనా. ఏంటి బర్త్డేనా? రెక్కలే వచ్చినే అంతలోపేనా? మీటనా. The Airtel you are trying to reach is currently switched off. Please try later. స్విచ్ ఆఫ్ చేసి ఏం చేస్తున్నాడు? సరే మామా, వాడు నిన్ను 15 రోజులు కాలేజీకి రావద్దన్నాడు. ఒక్కరోజైనా సరే నిన్ను కాంటాక్ట్ చేశాడు? లేదు, నేనే 2 సార్లు వాడిని కాంటాక్ట్ చేశాను. ఏమన్నాడు రా? 2 సార్లు టాప్అప్ చేయమన్నాడు. నీ టాప్అప్ తో వాడు పికప్ అయ్యాడు మావా. బావా, తన్ని సినిమాకి కూడా తీసుకెళ్తున్నాయంటే అది అట్టర్ ఫ్లాప్ సినిమాకి. వాడు చాలా వర్క్ చేస్తున్నాడు మావా. చిటపట చినుకులంటూ పాడుతూ ఉన్నారా వాడు వర్షంలో. ఏంటి, వర్షంలో పాడుతున్నాడా? అయితే వర్షంలో పాట పాడింది కూడా నీకు తెలీదా? అరే పిచ్చోడా, వాడిని పైకొస్తావు అని చెప్పి నువ్వు కిందకి వెళ్ళావు కదరా. చెప్పింది నేను. ఆగరా. అయ్యో, కనిపెట్టేసరే. దున్నపోతుని దగ్గరగా చూడాలా, దూరంగా చూస్తే తెలీదా? నువ్వు దాక్కుంటే కనుక్కో. నువ్వు నన్ను కొట్టి తప్పు చేసావురా. ఏంట్రా? ఎందుకంటే నన్ను కొడితే నీకే రా నెప్పుడుతుంది. ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా నేను మాట్లాడుతుంటారు, వాడు చూసి యో అంటున్నావు. చూడరా ఖుషి టీవీ. ఎవడ్రా ఖుషి టీవీ? ఎవడ్రా? నువ్వు మాట్లాడకూడదనేరా నీకు బబుల్ గమ్ స్కోర్ ఇచ్చింది. ఎందుకు నోరు తెరిచి మన గ్యాంగ్ పరువు తీసావు? నన్ను రూమ్ లో ఉండమని చెప్పి సంజయ్ నువ్వు పికప్ చేసుకుంటావా? కిటికీలు కూడా తెరవుతారా కదరా చండాలుగా. అన్నా నేను చెప్పేది వినన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఫిగర్ ని పికప్ చేసుకోలేకపోయి చిన్న పిల్లని కొడుతున్నావు. నువ్వు చిన్నపిల్లాడివా? నీ కోపాన్ని అమ్మాయి దగ్గర చూపించబే. తను నన్ను లవ్ చేసేట్టు చేస్తాను. సంజయ్ నన్ను లవ్ చేసేట్టు చేస్తాను రా. పైకెక్కేశాడు. సంజయ్, నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి దూకి చేస్తాను. నువ్వు ముందు కిందకి రా. నువ్వు నన్ను లవ్ చేశానని చెప్తేనే నేను దిగుతాను. ప్లీజ్ నువ్వు కిందకి దిగిరా. 2 ఏళ్ళుగా నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను సంజయ్. నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే కిందికి దూకేస్తారు. నా మాట విను అరవింద్. నువ్వేం చెప్పినా నేను విందల్చుకోలేదు. సీరియస్ గా చెప్తున్నాను, నేను దూకేస్తాను. ఏదో ఒకటి చెప్పవి, లేకపోతే దూకేస్తాడు. చెప్పు, నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు. చెప్పు సంధ్య, చెప్పు.
చెప్పవే. చెప్పు సంధ్య చెప్పు. అరవింద్, సంజయ్ మీరు అతనికి ఐ లవ్ యూ చెప్తే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. నువ్వు నన్ను లవ్ చేయలేదో నేను దూకేస్తాను. వాడిని దూకేమనని చూద్దాం. నిజం చెప్తున్నాను సంధ్య, నేను దూకేస్తాను. అంటే ఇప్పటిదాకా అబద్ధం చెప్పాడనమాట. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. వాడు చావాలనుకుంటే ఇక్కడి నుంచి దూకాలి గానీ అక్కడి నుంచి దూకడం ఏంటి? సంధ్య నేను దూకేస్తాను. 3 గంటలుగా వీడు ఇదే మాట చెప్తూ ఉన్నాడు రా. వీడు దూకేది లేదు, మనం చూసేది లేదు. పదండ్రా. వాడిని లవ్ చేయట్లేదని చెప్పండి. ప్రభాస్, ముందు నువ్వు కిందకి దిగిరా. మరి నేను నువ్వు వస్తేరా, లేకపోతే పోరా. రే సింగు, ఢిల్లీకి నువ్వు ఒంటరిగానే వెళ్ళాలి. ఏంట్రా లుక్? ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? దమ్ముంటే ఇక్కడ ఉన్న మనుషులు తీసుకొచ్చుకుంటే రౌడీలు తీసుకురా, తర్వాత చూసుకో. అందరిలో నవ్వుల పాలయ్యాం, దయచేసి పదబాబు. పేరు చూడు, హ్యాపీ రాజట. ఛీ. ప్రభాస్, నువ్వెందుకు దూకుతానని చెప్పావు? కాదండి, వాడేదో చెప్పాడని మీరు లవ్ చేస్తున్నానని చెప్తే తర్వాత అది మీకే ప్రాబ్లం అవుతుందని అందుకే అలా చేశాను. థ్యాంక్స్ ప్రభాస్. నాకు మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉంది. నేను హాస్టల్కి వెళ్తాను. ఒకవేళ అమ్మాయి సింగిల్ లవ్ చేస్తున్నానంటే ఏం చేసేవాడురా? నిజంగా దూకేసేవాడ్రా. ఏమంటున్నావురా? అవునరా, దూకేసేవాడిని. ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మన గ్యాంగ్ పర్వంతా తీసేశారా? వాడిని ఊరికి వదలకూడదమ్మా. అవునరా, వాడిని ఏదో ఒకటి చేయాలరా. లేకపోతే కాలేజీలో మన మాట ఎవడు విండు, ముఖ్యంగా సంధ్య. అవునరా. ఏంట్రా వాడు రీఛార్జ్ కూడా చేయించాడంట. అవునురా, నిజమేరా. ప్రభాస్ ఏడి? ప్రభాస్ ఇంకా రాలేదే. సరే, వచ్చాక బ్రేక్ లో నన్ను కలవమా. సరే సంజయ్, ఇంత పెద్ద విగ్రహాన్ని నుంచుంటే ఎవరన్నా నన్ను వెతుకుతున్నారా? మామా నిన్ను ఎవరు ఎతకనక్కర్లేదురా, నువ్వు చూస్తేనే తెలిసిపోతావు. నిన్న వాడొచ్చి నన్ను కలవలేదేంటి? నువ్వు చెప్పేవా లేదా? నిన్న వాడు రాలేదు సంజయ్. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇవాళ కూడా రాలేదు. ఈ రోజు కూడా రాలేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ రోజైనా వచ్చాడా? నువ్వు వెళ్ళి చూసావా? ఎవరితోనూ చెప్పకుండా వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వాడికి వేరే ఏదైనా ప్రాబ్లమ్మా? ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో ఇన్ఫార్మ్ చేయాలని వాడు కనిపించలేదు కదూ. వెళ్ళి వాడితో చెప్పు. వాడు నాతో మాట్లాడా, నేను వాడితో మాట్లాడను. పదిహేను రోజులు సింగ్ రాకపోయినా వాడి గురించి ఒక్క మాట అడగలేదు. కానీ 2 రోజులు నువ్వు రాకపోతే ఎంత ఎమోషన్ అయిందో చూడు. నువ్వు అనుకుంది జరిగిపోయిందిరా. సడన్ గా అరేంజ్ అవడం వల్ల పెళ్లి వాళ్ళు మా ఇంటికి కూడా రాలేకపోతున్నారు. అందుకని హైదరాబాద్ లో మా బాబాయ్ ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకుందామని మా నాన్న రమ్మన్నారు. ఏమండి, పెళ్లి చేసుకోబోతున్నారా? మరైతే ఎందుకు వెళ్తున్నారు? నాన్న రమ్మన్నారు, వెళ్ళి తీరాలి. నువ్వు టికెట్ తీసుకొచ్చి. సంజయ్ నన్ను లవ్ చేస్తుందని ఎంతకాలం అనుకొని నా లవ్ని తనకు చెప్పలేదు. ఒకవేళ నిజంగా తన మనసులో నేనుండి నా ప్రేమ చెప్పనందువల్ల నన్ను వదిలి వెళ్ళిపోతుందేమో అని భయంగా ఉంది. అందుకని రేపు టికెట్ ఇచ్చేటప్పుడు
నా ప్రేమను చెప్దామని నేను నా ఫ్రెండ్స్ డిసైడ్ అయిపోయాం. రేపు సంధ్య నా ప్రేమను స్వీకరిస్తుందన్న నమ్మకం నాకుంది. అయ్యో కార్డు మర్చిపోయాను. అన్న ఆపు. ఇదిగో. ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోయావురా? టైం ఎంత అయిందో తెలుసా? సరేరా, పడుకుని పోయి. సరేరా, లవ్ చెప్పడానికి ఎందుకురా లేట్ గా వస్తావు? అక్కడ చూడరా. హలో పిలవరా. హలో రే, గట్టిగా పిలవరా. హలో హలో ఆల్ ది బెస్ట్ రా. ఏమండి టికెట్ తీసుకొచ్చావా? ఏమండి ఇందాక నుంచి పిలుస్తూనే ఉంటే మీరు అలా ఆకుండా వెళ్ళిపోతారేంటి? పిలిచావా? ఎప్పుడు పిలిచావు? లైబ్రరీ నుంచి మిమ్మల్ని పిలుస్తున్నా. నాకు వినిపించలేదే. హలో హలో అని పిలుస్తున్నాను, వినిపించలేదంటున్నారు. హలో హలో అంటే అబ్బాయిలు తిరిగి చూస్తారు, అమ్మాయిలు చూస్తారా? మరి అయితే మిమ్మల్ని ఎలా పిలవాలి? అక్కాని పిలువు, లేదా సంధ్య అక్కాని పిలువు. పిలువు ప్రభాస్. ఏంటలా స్టన్ అయ్యావు? అక్కయ్య గాలి తీసేసిందిరా. సరే టికెట్ ఇవ్వు, సాయంత్రం వచ్చి నేను బస్ ఎక్కించు. ఓకే. ప్రభాసం చూసావా? చూడలేదురా. ఎక్కడ వెళ్ళిపోయాడు? చూద్దాం, త్వరగా పదరా. క్లాస్ ఎగ్గొట్టి నుంచి సినిమాకి వెళ్దాంరా, మంచి సినిమా అంట, బాగుంటుంది. రే, ప్రభాసం చూసావరా? చూడలేదురా. బాత్రూమ్ లో ఉన్నారా? ఏయ్, పదరా పద. రేయ్, ఏం చేస్తున్నావురా? అక్క అన్నాను కదరా, అందుకే నోరుని ఫినాయిల్ తో కడుక్కుంటున్నా. అక్క నువ్వే పిలిచావు కదరా, అందుకేగా నోరు కడుక్కుంది. ఫినాయిల్ తో నోరు కడుక్కుంటే అంతా సరైపోతుందా? తను చెప్పాలరా నేను నీ లవర్ అని. నేను నా లవ్ చెప్పుంటే తను చెప్పుండేది. అలా చెప్పేదైతే ఎందుకురా ఊరు వెళ్తుంది? నాకు ఈ పెళ్ళొద్దు, నేను ఊరికి రాలేని చెప్పుండొచ్చు కదరా. నువ్వు అనుకునేది ఏది జరగదు మావా, చెప్పేది ఏంట్రా? రే వదలండ్రా. పోరా పో. సంజయ్ ఆ పెళ్లి కొడుకు నచ్చకూడదు. సంజయ్ ఈ పెళ్ళే వద్దని వచ్చేయాలి. ఏంటి సైలెంట్ గా వస్తున్నావు? పెళ్లి చూపులు ఎలా జరిగాయి? ఓ అదా, అబ్బాయి ఇంట్లో వాళ్ళందరికీ నేను చాలా బాగా నచ్చాను. అయ్యో, ముందు దాన్ని క్లీన్ చేయి. అచ్చరే, పెళ్లి కొడుక్కి మీరేం చెప్పారు? నచ్చలేదని చెప్పాను. ఎందుకు నచ్చలేదని చెప్పారు? ఏ లూసు, వాడేం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? 4 నెలల్లో ఫారెన్ వెళ్ళాలంట. నీకు పాస్పోర్ట్ ఉందా? వెంటనే వీసా రెడీ చేయాలని అన్నాడు. వాళ్ళ అమ్మాయిని చూడడానికి వచ్చినట్టు లేరు.
ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం వచ్చినట్టున్నారు. సో నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు నచ్చిన అబ్బాయి వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానని నాన్నతో క్లియర్గా చెప్పేశాను. మీకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం? ఇంటర్లో నాకు వచ్చిన మార్క్స్కి నాకు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ దొరికింది. నేనే వద్దనుకుని ఇక్కడికి వచ్చి ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఎందుకో తెలుసా, పెళ్ళయ్యాక ఉద్యోగానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. పిల్లల్ని సంతోషంగా చూసుకుంటూ వాళ్ళకి చదువు నేర్పిస్తూ ఇంటిని కూడా బాగా చూసుకునే ఒక హౌస్ వైఫ్గా ఉండటమే నాకు ఇష్టం. ఇది అర్థం చేసుకునే వాడితోనే నా లైఫ్ సంతోషంగా ఉంటుంది. అలా సింపుల్గా ఉన్న ఒక అతను నచ్చినప్పుడే నాన్నతో చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను. స్వామి, నేను మనసులో ఒక విషయం అనుకున్నాను. అది జరుగుతుందో జరగదో చెప్తారా? బాబు, పసుపు వస్తే అనుకున్న పని జరుగుతుంది, కుంకుమ వస్తే అనుకున్న పని జరగదు. అదే ఇక్కడ ఆచారం. మనసులో స్వామిని నమస్కారం చేసుకుని ఇది తీ. స్వామి, కుంకుమ వచ్చింది. తొందరపడుకు నాయనా, 1-2 సార్లు తీసి చూద్దాం. ఏది ఎక్కువ సార్లు వస్తే అదే జరుగుతుంది. తల్లి, స్వామి, పసుపు వచ్చింది. ఇలా ఇవ్వు, ఇంకొకసారి వేసి చూద్దాం. వద్దు స్వామి,